బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు మహేష్ గౌడ్. మోదీ నొప్పించే దమ్ము బండికుందా? కులగణన చేయాలని మోదీని అడుగుతారా అని సవాల్ చేశారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లతో కలిసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారుల్ని ఆదేశించారు. ఇసుక రీచ్లను కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేయాలన్నారు. ఆదాయానికి గండి పడకూడదన్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో చేరింది. వైస్ చైర్పర్సన్ గా ఉన్న భారత్ని ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. ఇక తుని వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. కోరం లేదని రేపటికి వాయిదా వేశారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సత్యకుమార్. 85% మందికి చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోతోందన్నారు. చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిందన్నారు ఆర్ కృష్ణయ్య. అలాగే 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేశారు. అనంతరం కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు. బీహార్లో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, మళ్లీ పరీక్షలను నిర్వహించాలని పాట్నాలో ర్యాలీ తీశారు. బీపీఎస్సీ ఆఫీసును ముట్టడించిపోయిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.